హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీన రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. మీన రాశి వాటర్ సైన్, వీళ్ళు ఎక్కడంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది. మీన రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, హౌస్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది, అండ్ మీ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, డే మీ కిడ్స్ లవర్కి ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా, అండ్ మీ ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, మీన రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే బాగా గార్డెన్లో టైం స్పెండ్ చేయండి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా నేచర్ తీసేసుకుంటుంది. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే మీ ఇంట్లో వేప చెట్టు, రావి చెట్టు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే జస్ట్ ఆ చెట్లను హగ్ చేసుకోండి అంతే. రోజు కొంచెంసేపు హగ్ చేసుకొని అలాగే ఉండండి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా ఆ చెట్లు తీసేసుకుంటాయి. ఇది కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకే, తప్పకుండా జరగద్ది. ఎందుకంటే చెట్టుకి అన్ని రకాల ఎనర్జీ ఉంది. ఎర్త్ ఎనర్జీ ఉంది, ఎయిర్ ఎనర్జీ ఉంది, ఫైర్ ఎనర్జీ ఉంది, అన్ని రకాల ఎనర్జీ ఉంది. అందుకే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాగే తీసేసుకుంటుంది ఆ చెట్టు. ఓకే, మీకు ఇంట్లో అందరితో కలిసి జాలీగా ట్రిప్కి వెళ్తారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ని మీరు మిస్ కావచ్చు. వాళ్ళు మీతో ఉండకపోవచ్చు, వాళ్ళు ఉంటే బాగున్నా అనుకోవచ్చు. అండ్ మీ మదర్ వచ్చి తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్, అంటే వాళ్ళ పరిస్థితులు అప్సైడ్ డౌన్ కాబోతున్నాయి. అంటే వాళ్ళ పరిస్థితులు, వ్యక్తులు చేంజ్ కావచ్చు, మేబీ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అలాగనమాట. డే టు డే లైఫ్లో మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు, అంత షార్ప్గా ఉంటారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్కి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. తనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, గాఢమైన మార్పు అనేది జరుగుతూ ఉంది. అండ్ మీ మదర్ ఇన్ లా కొంచెం ఎంప్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ ఫాదర్కి ఒక క్లారిటీ వస్తుంది, అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు కొంచెం కలత పడుతూ ఉండొచ్చు. మీకు లాభాలు, మీరు అనుకున్నట్లుగా మీకు మంచి లాభాలు వస్తాయి. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు. ఓకే, అన్నీ బాగుంది, కానీ కొన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి ఇక్కడ. మీన రాశి వాళ్ళకి హెల్త్ బాగుంది, ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్కి వెళ్తారు, మీ బ్రదర్ అండ్ సిస్టర్ని ఏమన్నా మిస్ అవ్వచ్చు. మీరు వేరే ప్లేస్లో, వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు, వాళ్ళని మీరు మిస్ కాబోతున్నారు. అండ్ మీ మదర్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. డే టు డే లైఫ్లో మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. మీ లైఫ్ పార్ట్నర్లో ఏదో ఒక గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది. అండ్ మీ మదర్ ఇన్లా కొంచెం అప్సెట్గా ఉంటారు. అండ్ మీ ఫాదర్కి అన్ని విషయాలు ఒక క్లారిటీ వస్తుంది. వర్క్ ప్లేస్లో మీరు కొంచెం మనసు కలత పడుతుంది, కానీ మీరు అనుకున్నంత లాభాలు వస్తాయి. మీరు బాగా లావిష్గా ఖర్చు పెడతారు. ఓకే, సెకండ్ 10 days, థర్డ్ 10 days మీన రాశి వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తాం. ఏప్రిల్ మంత్లో ఫస్ట్ 10 days మీరు టెంపరెన్స్ లెవెల్లో ఉన్నారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు పడ్డ కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 days మీరు ఏదన్నా ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది మీకు. మీరు ఎక్కడికో వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఒక ఆఫర్ వస్తుంది సెకండ్ 10 daysలో, జాబ్ ఆఫర్ కావచ్చు. థర్డ్ 10 daysలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ ఒక విషయంలో స్టక్ అయిపోయి ఉంటారు. థర్డ్ 10 daysలో ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయి 24/7 దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, మీనరాశి వాళ్ళకి 2 weeks బాగానే ఉంది, థర్డ్ వీక్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. డోర్ టు రొమాన్స్, మ్యాన్ హోల్డింగ్ కాయిన్,
మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు, మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూద్దాం. సక్సెస్ అండ్ ఫర్గివ్నెస్. మీ లైఫ్లో మీకు సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకున్నారో, గిల్ట్ ఫీలింగ్ నుంచి ఎప్పుడైతే బయట వస్తారో అప్పుడు మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. యానిమల్ స్పిరిట్. ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టికల్స్. మీరు ఏ ఆబ్స్టికల్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మీకు వర్క్ ప్లేస్లో ఆబ్స్టికల్ వచ్చింది, జాబ్ వదిలేసి వచ్చేయకూడదు కదా, దాన్ని ఓవర్కమ్ చేయాలి. అదే చదువుకునేటప్పుడు ఆబ్స్టికల్స్ వచ్చాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి, వదిలేసి రాకూడదు. వదిలేసి వస్తే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయలేరు కదా. మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే మీకు ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి, దాని నుంచి ఓవర్కమ్ కావాలి, అంతేగాని వదిలేసేయకూడదు. ఇదన్నమాట మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకునే విధం. కొందరు మధ్యలోనే వదిలేసేస్తారు, అది మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ పైసెస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.